హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి. ఎవ్వరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతకుముందు ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ చూసుండ్రు నాకు తెలిసి అయితే. మొత్తం అన్ని దేవతామూర్తులు అలానే దేవతా శక్తులు మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి, చూసారా? అలానే మనకి నేమ్స్ కూడా చాలా మందికి తెలియదు. నాకే చాలా విగ్రహాల పేర్లు తెలియలేదు. అక్కడ మనకి క్లియర్గా ఇంగ్లీషు తెలుగులో కూడా నేమ్స్ రాశారనమాట. ఏ విగ్రహం దగ్గర అక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయండి విగ్రహాలు. అలానే మొత్తం 2 కళ్ళు సరిపోలేదండి నాకైతే చూడడానికి నిజంగా. ఇది ఎక్కడుందంటే మనకి హైదరాబాద్ దగ్గరలో రమణేశ్వరం. ఇది మనకి స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్తే వచ్చే దారిలో 15 కిలోమీటర్ల దూరంలో ఉందనమాట. స్వర్ణగిరి టెంపుల్‌కి తప్పకుండా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఎంత బావుందంటే టెంపులు. మార్నింగ్ ఎళ్తే మనకి ఈవినింగ్ అయిపోద్ది. ఇప్పుడు వారాహి అమ్మవారికి చాలా మంది పూజలు చేస్తున్నారు కదా! చూసారా వారాహి అమ్మవారు ఎంత బావున్నారో అసల. చాలా అంటే చాలా బావున్నాయండి విగ్రహాలు. అలానే వాళ్ళకి ఆ పెయింటింగ్ ఏంటి, ఆ డెకరేషన్ ఏంటి, ఎంత బావున్నారంటే చెప్పలేము. అన్ని రకాల దేవుళ్ళని పెట్టారు. అలానే మనకి క్లియర్‌గా నేమ్స్ కూడా మెన్షన్ చేశారక్కడ. ఇంతకు ముందెప్పుడు ఇది మనకి రమణేశ్వరం అనే ఊర్లో ఉందనమాట. ఊరు మధ్యలోంచి వెళ్ళాలిది. చాలా చిన్న పల్లెటూరులా ఉంది ఊరైతే. కానీ లోపల టెంపుల్ అయితే చాలా పెద్దదండి. అలానే ఇక్కడ ఎన్ని రకాల శివలింగాలున్నాయంటే అసలు చెప్పలేము. అన్ని విగ్రహాలున్నాయి. అలానే ఇక్కడ ఒక శివలింగం ఉంది. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. మనం శివుడి చుట్టూ 3 టైమ్స్ ప్రదక్షిణ చేసి, మనం శివుడిని ఇలా పట్టుకొని, మన మనసులోని కోరిక 3 సార్లు చెప్పాలంట. చెప్పిన తర్వాత మన మనసులోని కోరిక 3 సార్లు చెప్పిన తర్వాత, మనకి ఆ కోరిక నెరవేరితే దేవుడికి ఏం చేస్తాం కూడా చెప్పాలంట. చాలామంది నమ్ముతున్నారనమాట ఇక్కడ. అది అందరూ అలానే చేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు. అలానే ఇక్కడ శక్తి పీఠాలంటారు కదా! శ్రీచక్రం అవి. ఆ చక్రాలు కూడా ఉన్నాయి చాలా. అలానే ఇంకా మనకి పంచలోహాలుంటాయి కదా! పంచలోహాలతో కూడా మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి. అలానే ఇంకా చాలా చాలా రకరకాల శివలింగాలున్నాయి. ప్రతి దానికి క్లియర్‌గా నేమ్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. అలానే ఇంకా మనకిక్కడ 3 అడుగుల బంగారపు శివలింగం విగ్రహం ఉందిక్కడ. మనం ఎక్కడ చూసుండం నాకు తెలిసి. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం బంగారు శివలింగం ఇక్కడే. ఆ శివలింగానికి అభిషేకం కూడా చేయడానికుంది. అదేంటంటే ఈచ్ వన్‌కి 500. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాలంటే అభిషేకం 1000 కట్టాలనమాట. కడితే వాళ్ళే పాలు, వాటర్ మొత్తం అన్నీ అభిషేకానికిస్తారు. అక్కడ పంతులు గారుంటారు. మనం లోపలికెళ్ళి అభిషేకం చేయొచ్చు దేవుడికి. చాలా బావుంది విగ్రహం కూడాని. బంగారపు శివలింగం. అలానే మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా చుట్టూ శివలింగాలే ఉంటాయి. శ్రీచక్రాలుంటాయి. అసలు 2 కళ్ళు నిజంగా సరిపోవంటే సరిపోలేదండి. జల శివలింగాలు అంటే వాటర్‌లుంది. చాలా ఎక్కువ వాటరుంది. పెద్ద శివలింగం ఉండి వాటర్ నిండా శివలింగాలనమాట. ఎంత బావున్నాయంటే నిజంగా ఇంక నేను మాటలతో చెప్పలేను. అంత బావున్నాయి. ఈ గుడైతే తప్పకుండా మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్‌ని తీసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలవుతారు వాళ్ళు. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ అవుతుంది. మనం అదంతా తిరిగి చూసేటప్పటికి. చూసారా అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో. అలానే మనకి మధ్యాహ్నం అన్నదానం కూడా ఉందండి అక్కడ టెంపుల్‌లోని. మనం చక్కగా మార్నింగ్ ఎళ్ళిపోయామంటే మొత్తం చూసుకొని అక్కడే భోంచేసి మళ్ళా ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి రావచ్చు టైము. అలానే మనకక్కడ ఎప్పుడు హోమం కాలుతూ ఉంటదనమాట. అక్కడ దునిలా ఉంటదది. హోమం అని చెప్పొచ్చో, దుని అని చెప్పొచ్చో నాకైతే క్లియర్‌గా తెలీదు. అది ఒక గదిలాగే ఉంది. అందులో మనం అక్కడే ధాన్యం అవన్నీ అమ్ముతారు. కొనెయ్యొచ్చు. కానీ ఇక్కడ మనకి క్యాషే తీసుకుంటారనమాట. ఫోన్‌పే ఉండదండి. మనం ఏం కొనాలన్నా క్యాషే తీసుకుంటారు. అలానే ఈ టెంపుల్‌కైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చూసారా అమ్మవారు ఎంత బావున్నారో నాగదేవత. అలానే ఇక్కడ నాగదేవుడిది ఓన్లీ మనకి పాము సర్పం అనేది పెట్టారనమాట. చాలా అంటే చాలా బావుందండి. టెంపుల్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎవరో ఒక ఆయన కల్లోకొచ్చి శివుడు ఆయనకి ఆజ్ఞ ఇచ్చారంట. సో, అందుకనే ఇయర్‌కి
2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి అలానో కొన్ని కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ వచ్చారంట. ఒక్కసారే చేసినవి కాదు ఇవన్నీ. కొంచెం కొంచెంగా అలా ప్రతిష్ఠిస్తూ వచ్చారంట. ఇప్పుడు శివరాత్రికి కూడా ప్రతిష్టాపన ఉందక్కడ. చాలా శివలింగాలనేవి ప్రతిష్ఠిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కన్‌స్ట్రక్షన్ అవుతుందనమాట. ఒక టెంపుల్ అలానే శివలింగాలు ప్రతిష్ఠించడానికి మొత్తం అదంతా చాలా ఎక్కువ ప్లేస్‌లో కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మేము చూసాం అదంతా. అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళేదేంటంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నారనమాట. అదే ఒక శివలింగం ఉందని చెప్పాను కదా! చాలా పెద్ద శివలింగము. అక్కడ మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతదనేసైతే అనుకుంటున్నారు. అలానే పంచలోహాలతోటి శివుడు మనకిప్పుడు శివలింగం అంటే మనకిలాగా శనికాల గొడ్డలా ఉన్నట్టుంటది కదా! అలా కాకుండా శివుడు మన మనిషి ఆకారంతోటి పంచలోహాలతో ఒక విగ్రహం ఉంది. అలానే మొత్తం కాళీమాత ఇలాగా చాలా రకరకాల అమ్మవార్ల విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట. నేను కేవలం ఇది దేవతా శక్తులు, దేవతామూర్తుల్ని మాత్రమే కవర్ చేసిన వీడియో అండి. చాలా ఉంది టెంపుల్ అయితే చూడ్డానికి. ఇక్కడ అమ్మవారు చూసారా అసల? ఆవిడ తల నుంచి తల లేదు. ఆవిడ బ్లడ్ తాగుతున్నారు చూసారా? అక్కడ పేర్లు కూడా రాసిచ్చారు క్లియర్‌గాని. అసలు చెప్తున్నాను గదా! మనం ఎప్పుడు ఎక్కడ చూసుండమనే చెప్తున్నాను నేనైతే. మీరు కూడా చూసుండరు నాకు తెలిసి మాక్సిమం 99% ఎవ్వరు అన్నీ ఒక్క దగ్గరే చూసుండరు. తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు మీరక్కడ. ఎంతసేపున్నా ఉండాలనే అనిపిస్తదనమాట. అంత బావుంది టెంపులు. అంత ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా బావుందనమాట గుడి. ఇది మనకి మనం స్వర్ణగిరి టెంపుల్‌కి చాలామంది ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎళ్తున్నారు కాబట్టి. అక్కడ దగ్గరలోనే ఉంది. రమణేశ్వరం అండి ఇది ఊరి పేరు. మనకి రమణేశ్వరం అని మ్యాప్‌లో కొడితే క్లియర్‌గా వచ్చేస్తదనమాట మనకి. 3 అడుగుల శివుడి టెంపుల్ అనమాట ఇది. 3 అడుగుల శివుడి టెంపుల్ మనకు దగ్గరలో ఎక్కడా లేదు. ఇక్కడే ఉంది. ఒకసారైతే విజిట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. అమ్మవార్లు చూసారా ఎంత బావున్నారో. ఒక సైడ్ అంతా దేవుళ్ళు అదే అవతారాలు. ఒక సైడ్ అంతా శక్తులనమాట. దేవుళ్ళో కూడా దేవతా శక్తులుంటారు కదా! వాళ్ళు మొత్తం అందరి విగ్రహాలు పెట్టారనమాట ఇందులో. ఇది కూడా చాలా ఎక్కువ ప్లేస్ అండి. అసలెక్కడ క్లమ్జీగా అన్నదే లేకుండా చాలా మంచిగా, నీట్‌గా మనుషులు ఎక్కువ మంది పట్టేలాగా ఫ్రీగా తిరిగేలాగా కట్టారనమాట టెంపుల్ మొత్తం. ఎంతమందైనా వెళ్ళొచ్చు. అంత ప్లేస్ అనేది ఎక్కువగా ఉంది. చాలా అంటే చాలా బావుంది. మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటదండి దీనికి. ఈచ్ పర్సన్‌కి రూ. 100 అనమాట. మనకి ఎంట్రన్స్ టోల్ గేట్ ఉంటుంది ఒకటి. అక్కడే మనకి కార్‌కైతే రూ. 50 30 మనకి బైక్‌కైతే రూ. 20 అనుకుంటా. మనకి టోల్ గేట్ చార్జెస్ లాగా అక్కడ పార్కింగ్ చార్జెస్ తీసుకున్నారు. అలానే మనిషికి రూ. 100 అనమాట మనం టెంపుల్ లోపలికెళ్ళడానికి. ఇంకెళ్ళిన తర్వాత లోపల మన ఇష్టం. హోమం, అభిషేకానికి ఇవన్నీ కొనుక్కునేవన్నీ మన ఇష్టం అనమాట. మనం టెంపుల్ చూసొచ్చేయాలన్నా వచ్చేయొచ్చు. ఎంట్రన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి రూ. 100 చార్జ్ ఉంటుందనమాట. టికెట్ తీసుకోవాలి మనకి. తీసుకొనెళ్తే సరిపోద్దనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది ఎంతమంది దేవుళ్ళు అవి ఉన్నారా అనేసి. మనం క్లియర్‌గా అక్కడ ప్రతీదీ పేరు చదివి పిల్లలకి చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తదనమాట దుర్గాదేవి అమ్మవారనమాట. ఇంకా అక్కడ అమ్మవార్లు కూడా కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.